సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పదార్థాలు పోషకాల గురించి తెలుసుకుందాం. కొన్ని పదార్థాల పోషకాలను సంపూర్తిగా పొందాలన్నా, వాటిలోని హానికారకాలను వదిలించుకోవాలన్నా కొన్ని సులువైన చిట్కాలను పాటించాలి. అన్నంలోని ఆర్సెనిక్ మోతాదును తగ్గించుకోవడం కోసం నేరుగా ఉడికించుకోకుండా ఎక్కువ నీళ్లలో నానబెట్టి ఉడికించుకోవాలి. దీంతో 80% ఆర్సెనిక్ తగ్గిపోతుంది. అలాగే బియ్యానికి కొబ్బరి నూనె జోడిస్తే దాని గ్లైసెమిక్ మోతాదు తగ్గిపోతుంది. అలాగే వండిన అన్నాన్ని రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల కూడా గ్లైసెమిక్ మోతాదు తగ్గుతుంది. వెల్లుల్లిని తరిగిన వెంటనే వంటల్లో వాడుకోకుండా 10 నిమిషాల తర్వాత వాడుకుంటే దానిలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలకమైన అలిసిన్ మరింత పెరుగుతుంది. పచ్చి టమాటాలు తినడానికి బదులుగా వాటిని ఆలివ్ నూనెలో ఉడికిస్తే కణగోడలు విచ్ఛిన్నమై లైపోసిన్ శోషణ పెరుగుతుంది. నట్స్ వీటిని నేరుగా తినకుండా ఉప్పు నీళ్లలో 4 నుంచి 12 గంటలు నానబెట్టి తింటే అజీర్తికి కారణమయ్యే వాటిలోని ఫైటిక్ ఆమ్లం విచ్ఛిన్నమవుతుంది. ఈరోజు మనం పదార్థాలు పోషకాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.